హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి బిర్యానీ చికెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. సండే అనమాట. మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా 1 year అయితే కంప్లీట్ చేసుకుంది. సో హ్యాపీ మంచి సబ్స్క్రైబర్స్ అయితే నాకు రీచ్ అయ్యారు. ఇంకా నేనైతే సండే పిండి వంట కూడా చేద్దాము, ఇంకా పండగ వస్తుంది కదా అని చెప్పేసి అయితే కొంచెం హడావిడిగా జరిగిందనమాట సండే రోజు. ఇంకా బిర్యానీ ఫుల్ రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ మాత్రమే ఇంకా టైం లేక అలా తీసానన్నమాట. ఆ రోజైతే నేను ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఈ మధ్య కాలంలో బిర్యానీలు కూడా బాగా బయట తెచ్చుకోవడమే అయిపోయింది హోటల్స్ నుంచి. ఇంట్లో చేయక కూడా చాలా డేస్ అయిందని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరిందనమాట టేస్ట్ అయితే. ఇంకా కారపూస చేద్దాం, పండగ వస్తుంది, ఇంకా నేను కూడా ఖమ్మం వెళ్దాము. 11th అయితే కార్తికేయకి ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి. ఇంకా సో నేను కూడా ఖమ్మం వెళ్దామని చెప్పేసి, ఇంక ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఏదో ఒక పిండి వంటకం అయితే చేయాలి కదండి. అందుకని చెప్పేసి అయితే నేను మురుకులు చేద్దామని చెప్పేసి ఇంకా పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకే 1 కిలో క్వాంటిటీ అయితే మాకు చాలా సరిపోతుందనమాట. కిలో రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా దానికి 3/4 గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆ రైస్లో అయితే జీలకర్ర, వాము, ఇంకా ఈ మినపగుళ్ళు వేసి పిండి పట్టించుకోవడమే అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి శనగపప్పు వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మినపగుళ్ళు. అలా మినపగుళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మా కార్తికేయ అయితే సరిగా ఏమీ తినడండి. చేసిన ఒక 2-3 days తింటాడేమో అంతే. తర్వాత వాళ్ళకి అయితే మళ్ళీ బోర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే మా అత్తయ్య పిండి పట్టించుకొచ్చారనమాట. ఇంకా సండే ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం 3కి ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ దోశ బ్యాటర్ కోసం నేనైతే మినపగుళ్ళు, సద్దలు, బియ్యం కంటే కూడా బొబ్బర్లు, సద్దలు, కొర్రలు అలా మిక్స్డ్ మిల్లెట్స్ లాగా వేసి దోశ అయితే చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో అయితే అలానే చేస్తున్నానండి. రైస్ పూర్తిగా అవాయిడ్ చేసేసి హెల్తీగా చేస్తున్నాను అనమాట దోశ బ్యాటర్. సో చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొకసారి మీకు క్లియర్ వీడియో అనేది నేను చూపిస్తాను అన్నమాట. సో ఇంక ఇక్కడైతే పిండి పట్టించుకొచ్చేసారనమాట. ఇంకా ఉప్పు, కారం, నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయనండి, జస్ట్ ఒక ఎల్లిపాయలు మాత్రమే మిక్సీ చేసి దాంట్లో ఉన్న అదంతా జ్యూస్ అనేది వేసుకుంటాను. అలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ వేడివేడిగా ఆయిల్ కూడా ఒక 2 spoons అయితే వేసుకోవాలి. ఒక 2 పెద్ద స్పూన్స్ వేసుకుంటే మంచిగా వస్తాయి, గుల్లగా వస్తాయి అన్నమాట మురుకులు అనేవి. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈసారి అయితే మా మురుకులు చాలా టేస్టీగా వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు కూడా చూసేసేయండి. నేనైతే నువ్వులు కూడా వేశానండి, మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. నువ్వులు కూడా వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చాయి. చూసారు కదా మీరు కూడా, చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో మురుకుల ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా నేను పొద్దున దోశకి బ్యాటర్ అయితే ఏదైతే ఉందో ఇంకా అది నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామని చెప్పేసి అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇంకా మధ్యలో నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాను. ఈలోపు అయితే కరెంటు పోయింది. ఇంకా నేను మీకైతే పిండి ఎలా పట్టాను అదంతా అయితే షూట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి మీకు ఈ దోశ ప్రిపేరింగ్ అనేది ఇంకొకసారి క్లియర్గా అనేది చూపిస్తానన్నమాట. చాలా హెల్దీ రెసిపీ ఇదైతే. సో దోశ కూడా చాలా చాలా బాగుంటుందండి, అస్సలు చాలా బాగుంది.
ఇంకా మార్నింగ్ వచ్చేసరికి పక్కన మాకు కింద అక్క కాల్ చేశారు, రేపు మార్నింగ్ అక్షంతలు వస్తాయని చెప్పేసి. సో అయోధ్య నుంచి అక్షంతలు వస్తున్నాయి కదా, ప్రతి గుమ్మానికి అయితే చేరుస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను మా కార్తికేయకి వాడిని ఫాస్ట్గా వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పూజకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ అవి చేసేసుకొని ఇంకా హారతి ప్లేట్ తీసుకొని రమ్మన్నారు. అందరూ కూడా ఇలా ఏం చేయలేదేమో నాకు తెలీదు, మాకైతే ఇలా చెప్పారు హారతి అక్షంతలు తీసుకొని రమ్మని. సో నేనైతే అలా తీసుకొని ఇంకా మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే పట్టుకొచ్చారన్నమాట. ఇంకా నేనైతే కిందికైతే వచ్చేసాను. చక్కగా అక్షంతలు కూడా మాకు వచ్చేసాయి. మీ అందరికి వచ్చేసాయా? సో ఇదన్నమాట, చూసేసేయండి. మాకు కూడా అక్షంతలు అందరికీ జరుగుతుంది. ఆ టైంలో మీరు అక్షంతలు మీ పిల్లలకి శిరస్సు వేసి మంచి ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా మనకు కూడా మన పెద్దవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవాళ్ళు వెల్ విషర్స్, వాళ్ళ చేత కూడా మన అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మీకు మనం చేస్తాం. సరే అండి, రండి తీసుకుని వాళ్ళు అందరి ముందు అందరు సెట్ ఇవ్వండి. వీడియో పర్లేదమ్మా, ఇది అందరికి వచ్చినామా, అందరు సెట్ ఇవ్వండి. తీసుకున్నారా? మనకి టైం ఉంది. ఓకే, వచ్చా రామ మందిరం గురించి మన వివరాలు రాశారు, చదువుకుంటా కానీ వివరాలు తెలుస్తుంది మీకు రాలేదు. అందరికి వచ్చే యాక్షన్ వచ్చాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ 22 రోజులు కూడా మీరు పూజ గదిలో పెట్టుకోండి. ఆ రోజు మేము చెప్పి మీకు అక్షంతల పిల్లలు మీకు శిరస్సు మీద దీవించండి. అలాగే మీ పెద్దవాళ్ళతో మీరు ఎంచుకోండి. పూజ రూమ్ పెట్టుకోండి. సో ఇక్కడైతే అంకుల్ అన్నీ చెప్తున్నారన్నమాట, ఇలా చేయాలి అని చెప్పేసి. ఇంకా అందరము అయితే హారతులు పట్టుకొని ఇంకా చక్కగా వాళ్ళు ఇచ్చినవి అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇవాల్టి వీడియో ఇదే అనమాట. మీ అందరికీ నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇంటింటికి అక్షంతలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ.